గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సచ్చిగోపాల్. నేను ఇవాళ మీరు పైథాన్ 7th క్లాస్ చెప్తున్నానండి. సో, ఈరోజు మనం పైథాన్‌లో ఆపరేటర్స్ గురించి నేర్చుకుంటామండి. పైథాన్ ఆపరేటర్స్ అంటే 2 వాల్యూస్ మధ్యన ఆపరేషన్స్ చేయడానికి యూజ్ అయ్యే సింబల్స్ అండి. ఎగ్జాంపుల్ A2010 B25 ఇచ్చామనుకోండి. ప్రింట్ ఆఫ్ A+B కొడితే ఎడిషన్ అని చూపిస్తుంది. A-B కడితే సబ్ట్రాక్షన్ చూపిస్తుందండి. అదే A ఇంటూ B కొడితే మల్టిప్లికేషన్ చూపిస్తుంది. అలాగే A/B అంటే డివిజన్ చూపిస్తుందండి. ఇలా అండి అర్థమెటిక్ ఆపరేటర్స్ అండి. వీటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. మీరు 11th క్లాస్‌లో చదివి ఉంటారండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ కామన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏటున్నాయంటే ఎడిషన్ అండి. ఎడిషన్ అంటే ప్లస్ సింబల్, సబ్ట్రాక్షన్ అంటే మైనస్, మల్టిప్లికేషన్ అంటే ఇంటూ, డివిజన్ అంటే బై. మాడ్యులస్ అంటే పర్సంటేజ్ ఆపరేటర్. నెక్స్ట్ సెకండ్ వన్ పవర్ ఆపరేటర్ అంటే డబుల్ స్టార్ అండి. డబుల్ స్టార్ చేస్తాం. ఇప్పుడు 2 టు ద పవర్ ఆఫ్ 8 చేసాం. 2 డబుల్ స్టార్ పెట్టి 8 చేస్తాం అండి. 2 టు ద పవర్ ఆఫ్ 8 అండి. అలా చేస్తాం అండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. అండ్ సెకండ్ వన్ లాజికల్ ఆపరేటర్స్ గురించి చెప్తాను. లాజికల్ ఆపరేటర్స్ అంటే మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేసి చెక్ చేయడానికి యూజ్ చేస్తాం అండి. లైక్ చూడండి, x=10 ప్రింట్ ఆఫ్ x greater than 5 అండ్ x<20. ఇది చేసాం అనుకోండి. x greater than 5 5 కన్నా పెద్దదే కదా అంటే ట్రూ అని వస్తుంది. ట్రూ అండ్ ఇది కూడా ట్రూ అండి. x<20 కదా ట్రూయే. సో ట్రూ టు ఎండ్ ఆపరేటర్ చేస్తాను ఏమొస్తుంది, ట్రూ రిజల్ట్ వస్తుంది కదా. మీకు ఇది విజువల్ స్టూడియో కోడ్లో చూపిస్తే మీకు బెటర్గా అర్థం అవుతుందండి. సో ట్రూ టు ఎండ్ ఆపరేటర్ కడితే ఏమొస్తుంది, ట్రూ వస్తుంది కదా. ఏమొస్తుంది చూద్దాం అంటే ఒకసారి విజువల్ స్టూడియో కోడ్లో. సో ట్రూ అని వచ్చింది. ట్రూ అని వచ్చింది. సో సరిపోయింది కదా. లాజికల్ ఆపరేటర్స్లో ఎండ్, ఆరు, నాట్ 3 ఉంటాయండి. ఎండ్, ఆర్, నాట్ ఉంటుంది. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ అంతేనండి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూసాం. కంపారిజన్ ఆపరేటర్స్ ఓకే అయిపోయింది. లాజికల్ ఆపరేటర్స్ అంటే లాస్ట్లో చూసాం కదా. సో ఇదండి ఆపరేటర్స్ 3 ఉంటాయండి. అంతేనండి. సో ఈరోజు మనం పైథాన్లో అర్థమెటిక్ కంపారిజన్, లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం కదా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ అంతేనండి.